విజయం సాధిస్తుందంటే అది కేవలం మా ఒక్క శర్మిలారెడ్డి గారితోనే విశాఖ ఉక్కు సాధించుకోగలుగుతాం. పోరాటానికి సంఘీభావం కాదు, మీ ఉద్యమానికి తరతరాలుగా ఉన్నటువంటి ప్రోత్సాహ బలాన్ని మీకు ఇస్తుంది ఈవేళ శర్మిలారెడ్డి గారు. ఈవేళ శర్మిలారెడ్డి గారు అనేక దశలుగా వచ్చి మీ పోరాటానికి ముందడుగు వేసి మీ ఉద్యమానికి, మీ కార్యక్రమానికి, మీ ఉద్యోగాలకు కూడాను సంఘీభావం తెలుపుతూ ఈవేళ రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వాలు దిగి వచ్చేటట్టు చేస్తుందంటే అది శర్మిలారెడ్డి గారికి ఒక్కరికి మాత్రమే సాధ్యం, మరి ఎవరికి కాదు. గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ఇది నిర్వీర్యం చేస్తే ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు మాట్లాడలేదు? 1971 జనవరి 20 తారీఖున శ్రీమతి ఇందిరాగాంధీ గారు శంకుస్థాపన చేస్తే ఈనాటి బీజేపీ ప్రభుత్వం 17 సంవత్సరాల పరిపాలనలో తుంగలో తక్కుతానంటే ఊరుకుంటారా? లేదు. ఊరుకుంటారా? ఊరుకుంటారా? మరి శర్మిలారెడ్డి గారు ఊరుకుంటారా? కాంగ్రెస్ పార్టీ రక్తం రాజశేఖర రెడ్డి గారి ఆశయం కొనసాగించడానికి ఇవాళ దీక్ష అనేది చేపట్టడం జరిగింది. ఇది చిన్న విషయం కాదు. కార్మికులకు ఒక పూట భోజనం లేకపోతే ఎంత ఇబ్బంది ఉంటుందో మనకు తెలుసు. రాజన్న బిడ్డ అంటే రాజ్యాన్ని పరిపాలించాలంటే ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ ని నిలబెట్టాలని తన ఒక ఆశయాన్ని నిలబెట్టడానికి ఇవాళ వచ్చింది. ఇవాళ విశాఖపట్నంలో మరొక రోజు కడప స్టీల్ ప్లాంట్ కోసం ఉద్యమం చేపడుతుంది శర్మిలారెడ్డి గారు. ఇలాంటి విషయము మరి ఎక్కడ ఉండదు, ఏ నాయకుడు చేయరు. ఇవాళ శర్మిలారెడ్డి గారు చేస్తున్నారు. మన విశాఖ స్టీల్ ప్లాంట్ లో 2000 మంది ఉద్యోగాలను ఇవాళ కార్మికులను తొలగిస్తుంటే హామీలు ఇచ్చి మర్చిపోయినటువంటి కూటమి రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి సిగ్గులేదా? విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ రంగంలో తీసుకెళ్లామని చెప్పి ఇవాళ ప్రైవేటీకరణ చేస్తామని చెప్తూ ఇవాళ ఉద్యోగస్తుల్ని తొలగిస్తుంటే ఇది సిగ్గుచేటైన విషయం అని మీకు తెలియజేస్తున్నా. ప్రతి ఒక్క మహిళ వేదిక దగ్గర రావాల్సిందే, ప్రతి ఒక్క కార్మికుడు వేదిక దగ్గర రావాల్సిందే. ఇవాళ కూటమి ప్రభుత్వానికి దమ్ము లేదా? అధికారం లేని అప్పుడు మాట్లాడిన దమ్ము, అధికారం వచ్చిన తర్వాత దమ్ము లేదా? ఈ యొక్క విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయము, మేము పరిగణలో తీసుకోవట్లేదు, మేము ప్రభుత్వ శాఖలోనే కొనసాగిస్తామని చెప్పడం సిగ్గులేదా? మరి చెప్పకూడదా? ఎందుకు చెప్పట్లేదు? ఈవేళ 3 నెలల నుండి జీతాలు ఇవ్వకపోతే 36,000 మంది కుటుంబాలు ఏ విధంగా బతుకులు సాగుతాయి? మరి రోడ్లు పడిపోవా? ఈవేళ ఒక కూటమి ప్రభుత్వంలో చేస్తున్న నాయకులకు ఒక జీతం ఆపి చూడమనండి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, ఒక్క జీతం ఆపండి. మరి మా కోసం మా ఓట్లు వేసుకొని ఈవేళ మన ఓట్లతో గెలిచినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈవేళ పరిపాలనలో వచ్చిన తర్వాత ఎందుకు మాట్లాడట్లేదు? 11,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారే, ఎందుకు శాంక్షన్ చేశారు? ఎందుకు ఇక్కడ వచ్చి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ వచ్చి వేదికలో కూర్చొని స్టీల్ ప్లాంట్ ని రక్షిస్తాం, ప్రైవేటీకరణ చెయ్యమన్నారు? మీ మాటే కదా 6 నెలలు 3 నెలల కిందట చెప్పారు. మరి ఎందుకు ఈ యొక్క
సమంజసమా అనేసి మేము ప్రశ్నిస్తున్నాం. ఇవేళ మా యొక్క మేడం గారి ఆదేశాల ప్రకారంగా ప్రతి ఒక్క మహిళ, ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఇవేళ ఒక విశాఖ స్టీల్ ప్లాంట్ ఇక్కడే కాదు, ప్రతి ఒక్క ప్రాంతంలో విశాఖ హక్కు కోసం పోరాటం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇవాళ ఒక పీపీఎం ఇవ్వాలి మా మేడం గారు, ఆ ప్రతి ఒక్క చోటలో ఉద్యమం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇవాళ మన ఏజెన్సీ ప్రాంతంలో సుమారుగా మా అరకు, పాడేరు ఏజెన్సీ మన్యం జిల్లా నుండి అనేక ప్రాంతాల నుండి సుమారుగా 1000 మంది జనాభా నా స్టీల్ ప్లాంట్ లో బతుకుతున్నారు, మన స్టీల్ ప్లాంట్ లో బతుకుతున్నారు. అంటే చిన్న విషయం కాదు. మా కుటుంబాలు పాడైపోతాయి, మా కుటుంబాలు రోడ్లో పడతాయి. ఈవేళ మా కుటుంబం కోసమే నేను కూడా ఈవేళ రోడ్లో రావాల్సిన పరిస్థితులు వచ్చాయి. నా కుటుంబంతో పాటు వేలాది మంది సంఖ్యలో ప్రజలు ఉన్నారు, కార్మికులు ఉన్నారు. వాళ్ళు పట్టకొట్ట ప్రభుత్వం మనకు వద్దు అని మేము తెలియజేస్తున్నాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే స్టీల్ ప్లాంట్ అనేది నిలబడుతుంది. రాహుల్ గాంధీ గారికి ప్రధానమంత్రి చేయండి, మీ స్టీల్ ప్లాంట్ నిలబడుతుందని తెలియజేస్తున్నా. దమ్మున్న ఏకైక మగాడు రాహుల్ గాంధీ, దమ్మున్న ఏకైక మహిళ ఒక శర్మిలా రెడ్డి. ఇవాళ సవాల్ చేసి చెప్తుంది మేడం గారు, స్టీల్ ప్లాంట్ ని కాపాడే బాధ్యత నాది అన్నది అంటే తప్పకుండా చేసే తీరుతుంది. అంటే మాట తిప్పరు, మడమ తిప్పరు. రాజన్న రాజశేఖర్ బిడ్డ అంటే దాని తాలూకా వాగ్దానమే అంట. ఇవాళ దేశ ప్రజల కోసం, అంటే రాష్ట్ర ప్రజల కోసం ప్రాణత్యాగం చేసింది రాజన్న గారు, ఎవరు కాదు. దేశ ప్రజల కోసం ఇవాళ ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు ప్రాణత్యాగాలు చేశారు. కూటమి ప్రభుత్వం ప్రాణత్యాగం చేసిందా? బీజేపీ ప్రభుత్వం ప్రాణత్యాగం చేసిందా? పాకిస్తాన్ భారతదేశం యుద్ధంలో ఏమైనా ప్రాణత్యాగం చేసిందా ఈ ప్రభుత్వంలో నాయకులు? లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రాణత్యాగం చేసి విశాఖ ఉక్కుని కూడా కాపాడే పరిస్థితులు ఉన్నాయి. 32 మంది ప్రాణత్యాగాలు చేసి ఈ యొక్క విశాఖ స్టీల్ ప్లాంట్ ని నిర్మించి ఉన్నారు. వాళ్ళు భూములు ఇచ్చి ఉన్నారు, వాళ్ళకి ఉద్యోగాలు లేవు. ఉద్యోగ భద్రత కల్పించకుండా వాళ్ళకి రోడ్డు వీడిస్తే ఎలాగా? దానికి ఎవరు సమంజసం? ప్రభుత్వమా, అధికారులా, మనమా, యాజమాన్యమా? కానీ ఈనాటి కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈ స్టీల్ ప్లాంట్ లో ఎటువంటి అవగాహన లేకుండా కూటమి ప్రభుత్వం నాయకుల్ని తీసుకొచ్చి యాజమాన్యంలో కూర్చోబెట్టారట. నాకు కూడా తెలిసింది. అంటే అలాంటి వాళ్ళని తీసుకొస్తే మరి వీళ్ళ రోడ్లో పడక మరి ఎక్కడికి వెళ్తారు? అంటే యాజమాన్యానికి తెలియకుండా ఇది జరుగుతుందా, తెలిసి జరుగుతుందా? యాజమాన్యం కార్మికులకు తీసుకుంటారా, తీసుకోరా? తీసుకోలేదా? చెప్పాలంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ స్టీల్ ప్లాంట్ కి ప్రత్యేక నిధులు, నియామకాలు, గనులు ఏర్పాటు చేయాలి. కానీ గనులు లేవు, నిధులు లేవు. గనులు మళ్ళీ ఇస్తున్నారు, నిధులు మళ్ళీ ఇస్తున్నారు. ఫ్యాక్టరీలు లేవు, కానీ కార్మికులు మాత్రం తీసి పారేస్తున్నారు. గనులు ఇవ్వకపోతే పని ఉండదు, పని లేకపోతే కార్మికులు ఉండరు, కార్మికులు లేకపోతే ఆరి పూట భోజనం కూడా ఉండలేని పరిస్థితి ఉంటుంది. కనుక అన్ని లంబానీ అద్దానికి ఈ కూటమి ప్రభుత్వం అమ్ముడుపోయింది. అమ్ముడుపోవడం వల్ల ఈవేళ ఈ యొక్క స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేస్తుందని ముక్కుముడిగా మీకు తెలియజేస్తున్నా. కేంద్ర ప్రభుత్వం దిగేచ్చేంత వరకు మనమందరం కూడా పోరాటం చేయాలి. ఈవేళ ఎటువంటి రాయితీలు కూడా ఈ స్టీల్ ప్లాంట్ కి ఇవ్వకుండా ఈవేళ మోసం చేస్తుంది. ఈవేళ ఉద్యోగస్తులు కనీసము ఉద్యోగస్తులు చేస్తున్నటువంటి భరోసా బాధ్యత కూడాను లేకుండా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఇవాళ చేస్తున్నటువంటి అంటే కాంట్రాక్ట్ బేసిక్ వాళ్ళకు ఇవాళ 2000 మంది అంటున్నారు, ఇంకా 3000 మందిని ప్రిపేర్ చేస్తున్నారంట. చూడండి, 3000 మందిని ఏ విధంగా ప్రిపేర్ చేస్తారు ఒకసారి ఆలోచన చేయాలి. ఇవాళ శర్మిలా రెడ్డి గారు కూడా కూర్చున్న తర్వాత కూడా ప్రిపేర్ చేస్తారా? అంత దమ్ముందా ఈ కుటుంబ ప్రభుత్వానికి, ఈ నాయకులకి అని ప్రశ్నిస్తున్నాం. ఇవేళ మా ఒక నాయకురాలు కూర్చున్నారంటే తన ఒక మహాసంకల్పమే ఈ ఒక విశాఖ స్టీల్ ప్లాంట్ కి ఒక ప్రత్యేకత అని నేను తెలియజేస్తున్నాను. ఈవేళ మన యొక్క కార్మికులను రోడ్లో వీడిస్తే ఎవరు ఊరుకునే ప్రసక్తి లేదు. మేము కూడా రోడ్లో కూర్చుంటాం, ధర్నాలు చేస్తాం, బస్సులు ఆపుతాం. రాష్ట్ర వ్యాప్తంగా, దేశ వ్యాప్తంగా బంద్ చేయడం కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం మేము ప్రాణ త్యాగాలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటున్నాం. నేను మహిళగా చెప్తున్నా, మా శర్మిలా రెడ్డి మేడం గారు ఆదేశాల ప్రకారంగా మేమన్నిటి కూడా సిద్ధంగా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు సిద్ధమే, 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 సిద్ధమే. ఎప్పుడు కూడా భయపడదు. ఏ నాయకుడు వస్తాడని భయపడరు, ఏ పోలీసు నిర్వీర్యంలో వచ్చి బంధించుతారని కూడా భయపడే ప్రసక్తి లేదు. ఆనాడు
భయం ఎందుకు పట్టుకుంది బీజేపీ ప్రభుత్వానికి, ఈ కూటమి ప్రభుత్వానికి? అడిగే హక్కు మా మేడంకి లేదా? చెప్పే ప్రజల కోసం మాట్లాడే హక్కు లేదా? ఇవాళ స్టీల్ ప్లాంట్కి వస్తుందంటే ముందే అక్కడ ప్రిపేర్ చేశారు, కానీ పర్మిషన్ పెట్టి మా యొక్క ప్రజల కోసం నేను మాట్లాడాలి, నేను ప్రజలకు హామీ